ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు తప్పదని అనేక సర్వేలు చెబుతున్నాయి. ట్రంప్ విజయావకాశాలను గతంతో పోలిస్తే మెరుగుపరుచుకుంటున్నా హిల్లరీనే ఇప్పటివరకు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు ఆసియా సంతతి ప్రజలు కూడా డెమోక్రటిక్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. వారం రోజుల్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతోంది. ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్లింటన్, ట్రంప్ మధ్య 1-2 పాయింట్లు తేడానే ఉంటుందని సర్వేలు కూడా చెబుతున్నాయి. గతంలో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ సంపూర్ణ ఆధిక్యంలో ఉన్నారని వెల్లడించిన సర్వేలు తాజాగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆమెకు గట్టి పోటీనివ్వనున్నారని అంచనాలు వెలువరించాయి. ఏబీసీ న్యూస్, వాషింగ్టన్ పోస్ట్ సర్వేలో ట్రంప్ పై హిల్లరీ కేవలం 1 పాయింట్ ఆధిక్యానికే పరిమితమయ్యారు. ఈ సర్వేలో హిల్లరీకి 46% మంది మద్దతు పలికితే ట్రంప్ ను 45% ఓటర్లు సమర్థిస్తున్నట్లు స్పష్టమైంది. హిల్లరీ ఈమెయిల్ల కుంభకోణంపై పునర్విచారణ చేయాలన్న FBI నిర్ణయం ఆమె విజయావకాశాలను దెబ్బతీస్తుందని మెజారిటీ ఓటర్లు అభిప్రాయపడ్డారు. ఉత్తర కరోలినాలో NBC, వాల్ స్ట్రీట్ జర్నల్, మారిస్ట్ యూనివర్సిటీ చేసిన సర్వేలో హిల్లరీకి 47%, ట్రంప్ కు 41% మంది ఓటర్లు మద్దతు పలికితే తాజాగా క్లింటన్ కు 45%, ట్రంప్ కు 44% మద్దతు లభించింది. అంతకుముందు విడుదలైన 5 ప్రధాన సర్వేల్లో సగటున హిల్లరీకి 47% ఓటర్ల మద్దతుండగా ట్రంప్ కు 42% మంది మద్దతు పలికారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అటు భారతీయ అమెరికన్లు మాత్రం డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కే తమ ఓటు అంటున్నారు. ఇండస్ బిజినెస్ జర్నల్ నిర్వహించిన సర్వేలో 79% మంది ఇండో అమెరికన్లు హిల్లరీకే మద్దతిస్తున్నట్లు వెల్లడించారు. ట్రంప్ వైపు 14.89% మంది మొగ్గు చూపారు. మెరుగైన భారత్ అమెరికా సంబంధాలకు క్లింటనే సరైన వారిగా ఆ వర్గం భావిస్తున్నట్లు సర్వే పేర్కొంది. ఉద్యోగం, ఆరోగ్యం, వలసలు వంటి విషయాలను ప్రజలు పరిగణలోకి తీసుకున్న ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే ఉగ్రవాదాన్ని అణిచివేస్తాడని ఆయనకు మద్దతిస్తున్న ఇండో అమెరికన్లు భావిస్తున్నట్లు సర్వే తేల్చింది. దక్షిణ, ఆగ్నేయాసియా సంతతికి చెందిన వారు కూడా హిల్లరీకే తమ ఓటు అంటున్నారు. చైనా, వియత్నాం, కొరియా, ఫిలిప్పీన్స్, జపాన్ సహా భారత్ సంతతికి చెందిన అమెరికన్లు అధికంగా ఉండే రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేల్లో ఇదే స్పష్టమవుతోంది. గతంలో రిపబ్లికన్ పార్టీకి ఓటేసిన వారు కూడా డెమోక్రటిక్ పార్టీ వైపు తిరుగుతున్నారు. నవేడా, పెన్సిల్వేనియా, వర్జీనియా రాష్ట్రాల్లో ఆసియా ఓట్లు కీలకం కానున్నాయి. అమెరికా ఎలక్టరేట్ లో ఆసియా అమెరికన్లు కేవలం 4% ఉన్నా వారి ఓట్ల ప్రభావం మాత్రం బలంగానే ఉంటుందని నిపుణుల అంచనా. మరోవైపు అమెరికాలోని శ్వేత జాతీయులు అక్కడ పెరిగిపోతున్న విభిన్న జాతుల సంస్కృతి పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో భయాలు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు లాభం చేకూరుస్తాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నిర్వహించిన పరిశీలనలో తేలింది. బహుళ సంస్కృతి విధానం పట్ల అమెరికన్లంతా సంతృప్తిగా లేరని, ఇలాంటి వారు ట్రంప్ వైపు చూస్తున్నారని సర్వేలో వెల్లడైంది. శ్వేత జాతీయులు చాలా వరకు జాతి విభిన్నతను ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారని సమాచారం. ట్రంప్ మొదటి నుంచి చెబుతున్న మాటలు, చేస్తున్న వాగ్దానాలు ఇలాంటి వర్గాలకు చేరువ చేసేలా ఉన్నాయి. ముస్లింలను దేశంలోకి రానివ్వొద్దని చెప్పటం, మెక్సికో సరిహద్దులో గోడ కడతాననడం, విదేశీయులు అమెరికా ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని పదే పదే చెప్పడం లాంటి యాంటీ ఇమిగ్రెంట్ విధానాలతో ట్రంప్ శ్వేతజాతి సంప్రదాయవాదులకు చేరువయ్యారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని తనపై వచ్చిన ఆరోపణలను ట్రంప్ ఖండిస్తున్నా ప్రజలు మాత్రం వాటిని నమ్ముతున్నారు. ట్రంప్ పై వచ్చిన ఆరోపణలను అమెరికన్లు నమ్ముతున్నారని మరో సర్వేలో వెల్లడైంది. ట్రంప్ పై మహిళలు చేసిన ఆరోపణలను విశ్వసిస్తున్నామని APJFK సర్వేలో 70% మందికి పైగా అమెరికన్లు వెల్లడించారు. ట్రంప్ మద్దతుదారుల్లో 35% మంది ఈ ఆరోపణలను నమ్ముతుండడం గమనార్హం. 2005లో ఓ వివాహితతో ట్రంప్ మాట్లాడిన ఆడియో టేపులు బయటకు రావడంతో అధ్యక్ష ఎన్నికల ప్రచారం వేడెక్కింది.